సమాధానం ఏంటి? మీకు పెద్దల కోటేశ్వరరావు గారికి ఆ, జనసేన నాయకురాలు గారికి అదేవిధంగా ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే. ఇక్కడ ఇప్పుడు దాన్ని ఏం చేయాలి అనేటువంటి దానిపైన కోటేశ్వరరావు గారికి లాగానే అందరికి కూడా ఖచ్చితంగా ఆ, ఒక దీని గురించి ఎదురు చూస్తా ఉన్నారు. ఎందుకంటే కేవలం మల విసర్జన చేయటానికే 25 లక్షల రూపాయలు ఖర్చు చేసినటువంటి ఆ వైట్ ఎలిఫెంట్ని ఇప్పుడు దాన్ని ఒకటి ఎవరికన్నా అమ్మటానికైతే మాత్రం నాకు తెలిసినంతలో అవకాశం లేదనేటువంటిది కనబడతా ఉంది. అయితే దీన్ని కేవలంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ ఏమన్నారు, ఆ కొండపైన కూర్చుంటే సిటీ మొత్తం కనపడుద్ది, మంచి వ్యూ ఉంటుందని కూడా అంటా ఉన్నారు. అంటే ఒక ప్లాన్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు కొండపైన వెలిసిన దేవుడులాగా ఆవిష్కరిద్దాం అనేటువంటి ఒక ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ అదే జగన్ గారి కోరిక కానీ ఇవన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితిలో ఆ యొక్క కన్స్ట్రక్షన్ ఆల్రెడీ అక్కడ సంవత్సరానికి 7 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటువంటి హరిత రిసార్ట్స్ మొత్తాన్ని కూడా కూలగొట్టి కేవలంగా జగన్మోహన్ రెడ్డి గారిని కొండపైన వెలిసేలాగా చేయటం కోసం చేసినటువంటి ఆయన ప్రతిష్ఠించడానికి చేసినటువంటి ఒక బిల్డింగ్ అది. ఇప్పుడు ఆ బిల్డింగ్లో ఏమి చేయాలి అనేటువంటి దానిపైన 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని సార్ అన్నారు. ఈ 40 సంవత్సరాలైనా 60 సంవత్సరాలైనా ఇప్పుడు ఆ బిల్డింగ్ చేసేటువంటి నిర్ణయం అనేటువంటిది ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఏదంటే అది తీసుకొని మళ్ళీ దానిపైన రకరకాలైనటువంటి అంశాలు రాకుండా అది చేసేదాని వల్ల అది పర్ఫెక్ట్గా ఉపయోగపడింది. ఎందుకంటే ఇప్పుడు ఒక్కసారి దాన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే కొన్ని లక్షల రూపాయల నెలకు మెయింటెనెన్స్కి అవుతుంది. మళ్ళీ ఇప్పటికీ కరెంటు బిల్లు చాలా వస్తున్నాయి కదా. ఒక కరెంటు బిల్లే కాదు సార్, దాని మెయింటెనెన్స్ ఎంత, ఇదేమన్నా ఒక 1000 గజాలో లేదా ఒక 10,000 గజాలో కూడా కాదు. అది ఎకరాల్లో ఉంది, దరిదాపుగా 20 ఎకరాల్లో మెయింటైన్ చేస్తున్నటువంటి పరిస్థితి. అదంతా మెయింటెనెన్స్ చేయాలన్నా ఆ గార్డెనింగ్ కానీ ఆ మెయింటెనెన్స్ కానీ హౌస్ కీపింగ్ ఇవన్నీ కూడా చాలా తలకు మించిన భారం. మీరు చూడండి, అమరావతిలో రాజధాని కోసం బిల్డింగ్స్ కడుతుంటే అక్కడ అడుగు అన్ని వేలు ఎందుకైనా ఇన్ని వేలు ఎందుకైనా అని చెప్పారు. ఇక్కడ ఒక్క అడుగు కన్స్ట్రక్షన్కి 35,000 రూపాయలు ఖర్చు చేశారండి ఈ బిల్డింగ్కి సంబంధించి. కాబట్టి దీంట్లో సుందరీకరణ చేసిన వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళు సన్నిహితులు. ఏదైతే లోటస్ పాండ్, అదేవిధంగా ఇక్కడ యలహంక ప్యాలెస్, లేదంటే తాడేపల్లి ప్యాలెస్, ఆ తర్వాత ఇక్కడ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్లే సార్. ఇప్పుడు క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏ విధంగా ఉందంటే, ఇది ప్రజాస్వామ్య దేశం, ఇక్కడ రాజ్యాంగం అనేటువంటిది ఒకటి ఉంటుంది, ప్రజల అభిప్రాయం. ఓటు అనేటువంటి 5 సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ ఓటు వేస్తారు. ఎవరికైనా సరే 5 సంవత్సరాల పాటు అధికారం చేసేటువంటి అవకాశం ఇస్తారు. ఆ అధికారం చేసిన సందర్భంలో ప్రజలకి కోపం వచ్చేలాగనో లేదా ప్రజలకి ఇబ్బంది కలిగేలాగనో ఏ విధమైన తప్పులు చేసినా తిరిగి ప్రజలు మళ్ళీ ఎన్నుకోవడానికి అవకాశం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశాన్ని కొంచెం మర్చిపోయారు. అది ఆ మర్చిపోవటంలో వచ్చినటువంటి సమస్య ఏమంటే, ఇక ఎప్పటికీ నేనే ముఖ్యమంత్రిని అనేటువంటి ఆ అహంభావంతో ఆయన ఉన్నటువంటి పరిస్థితిలో మళ్ళీ నేనే కదా వచ్చేది, నాకే ఈ ప్యాలెస్, ఆయన చెప్తున్నాడు కదా నేను క్లియర్గా, ఆయన కొండ మీద కూర్చుంటే ఆయన కాళ్ళ కింద అందరు ఉండాలి అనేటువంటిది ఒక ఆలోచనతో ఆయన అక్కడ కట్టినటువంటి పరిస్థితి స్వయంగా ఆయనే చెప్పారు కదా సార్. ఇప్పుడు కిరణ్ గారు ఏదైతే యోగాకి సంబంధించి కూడా దాంట్లో దుబారా చేశారు, నేను చేసిన దానికంటే ఎక్కువ చేశారని కూడా ఏదో కంపేర్ చేస్తున్నారు ఆయన. అదే దేశవ్యాప్తంగా అంత పెద్ద ఎత్తున జరిగిన ప్రోగ్రాం అది సార్. ప్రధానమంత్రి గారు వచ్చిన ప్రోగ్రాం సార్ అది. మీరు చూడండి, ఆ ప్రోగ్రామ్ అన్నీ మాట్లాడుతూ ఉన్నారు, కానీ అది ప్రధానమంత్రి గారు వచ్చారు, ప్రధానమంత్రి గారికి సంబంధించిన అంశం ఎక్కడ మాట్లాడేటువంటి సాహసం చేయాలి, అసలు సాహసం చేయాలి. అది బీజేపీ ప్రోగ్రాం కాదు అది. అది కేంద్రం అన్ని రాష్ట్రాల్లో యోగా డే సందర్భంగా చేసినటువంటి కార్యక్రమం. అక్కడ కేంద్ర నిధులతో పాటు మన మ్యాచింగ్ గ్రాంట్ తో అది చేసినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. కానీ జనాల్లో ఒక ఇంప్రెషన్ ఏం వెళ్ళాలంటే, కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టేశారు, వేస్ట్ చేశారు, దుబారా చేశారు. దుబారా చేయటం అంటే తాడేపల్లి నుంచి తెనాలి దాకా ఫ్లైట్లో స్పెషల్ చాపర్లు వెళ్తారు చూడండి, అది దుర్వినియోగం. అంటే దరిదాపు 10 కిలోమీటర్ల డిస్టెన్స్ కూడా 10 కాదు 2 తాడేపల్లి నుంచి తెనాలికి లాస్ట్ టైం 2 కిలోమీటర్ల దూరం పక్కకు కూడా దాంట్లో వెళ్ళారు.
అంటే అంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఈ ఒక రాచరికమైనటువంటి పరిస్థితి. ఆయనకి ఏంటంటే ఒక ఫోబియా వచ్చేసింది, నన్ను ఎవరో ఏదో చేస్తారని. మీరు ఇంటికి చూశారు కదండి, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఇంటికి ఇనప కంచె వేయటానికి. 12 ఇంటి 12.5 మొత్తానికి కోట్లు దానికి. ఆ, అంటే ఇక అంటే అది ఖర్చు కూడా గురించి, ప్రజాధనమే, ప్రజలదే అది కూడా. దుర్వినియోగం గురించి వీళ్ళు వైసీపీ వాళ్ళు చెప్తా ఉంటే దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుంటాయి. అయితే నేను ఇక్కడ అనేది సార్, ప్రధాన కళ్ళు మూసుకొని తెరిచేదానికి ఇంత డబ్బు అవసరమా? యోగా చేయడానికి ఇంత డబ్బు యోగాను ప్రపంచవ్యాప్తంగా అంత పెద్ద ఎత్తున తీసుకుపోయి దాన్ని అంత పెద్ద ప్రాచుర్యం పొంది మన భారత అంటే ఎప్పటితో మనకు సంబంధించినటువంటి అంశం అది. దాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈ విధంగా పాటిస్తూ ఇట్లా ముందుకెళ్తా ఉంటే దాన్ని అవహేళన చేస్తూ కళ్ళు మూసుకొని తెరిచేదానికి ఇంత డబ్బు అవసరమా అని సార్ మాట్లాడుతున్నారు ఆయన. నిజంగా అది దుర్వినియోగం అయితే, దమ్ము ధైర్యం ఉంటే నిజంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు పైన ఆయన నిజంగా స్టాండ్ అవ్వగలే దమ్ము ధైర్యం ఉంటే అంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళమనండి ఢిల్లీ, అక్కడికి వెళ్ళి ధర్నా చేయమనండి, లేకపోతే దాని మీద చర్యలు తీసుకోమని అడగమనండి. అడగమని ప్రధానమంత్రి గారిని. ఎందుకంటే కళ్ళు మూసుకొని తెరిచేదానికి ఇంత అవసరమా? ప్రపంచవ్యాప్తంగా యోగా చేసుకోవడం అవసరమా? ప్రపంచవ్యాప్తంగా ఇంత ప్రాచుర్యం తేవడం అవసరమా? ఈ ఇండియాకి సంబంధించినటువంటి దీనికి ఇంత ప్రపంచవ్యాప్తంగా కూడా ఆదరణ కావచ్చు. వాళ్ళు కూడా ఇవన్నీ కూడా కంటిన్యూ చేస్తున్నారు, వాళ్ళు కూడా యోగాని చేస్తున్నారు. దాన్ని ఇంత అవహేళన చేస్తూ కళ్ళు మూసుకొని తెరిచేదానికి ఇంత అవసరమా అని మాట్లాడుతున్నారు. అదే సార్ నేను అనేది ఏంటంటే, నిజంగా కళ్ళు మూసి అవసరం లేదనుకోండి, ట్వీట్ పెట్టమనండి ప్రధానమంత్రి గారికి. ప్రధానమంత్రి గారు మీరు ఏంటండి కళ్ళు మూసి తెరవటానికి ఇన్ని కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు, మీరు వైజాగ్ దాకా ఎందుకు రావటం, మీ ఇంట్లోనే ఒక వీడియో పెట్టుకొని అక్కడే కళ్ళు మూసి తెరవచ్చు కదా అని అడగొచ్చు కదా. అదే కదా. అవి అడగాలంటే మనకు కారిపోయింది చారు. కాబట్టి నేనేమంటున్నానంటేనండి, ఈ బిల్డింగ్కి సంబంధించి మాత్రం ఇది ఖచ్చితంగా నిధులు దుర్వినియోగం జరిగింది. అదేవిధంగా అవసరం లేని హంగులకు పోయినటువంటి పరిస్థితి. అయితే దీన్ని యూటిలైజ్ చేయటం అనేటువంటిది ముందున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళిన సందర్భంలో ఏమైంది, ఆ పెచ్చులు కూడా కింద పడతా ఉన్నాయి. నేనైతే మాత్రం కోటేశ్వరరావు గారి మాటతో మాత్రం 100% ఏకీభవిస్తా ఒక విషయంలో మాత్రం. దానిపైన విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది, పాయింట్ నెంబర్ 1. రెండోది, దాన్ని నిజంగా దుర్వినియోగం చేసిన పరిస్థితిలో నిధులను డైవర్ట్ చేసి మరీ చేసిన సందర్భంగా ఆ అధికారుల పైన ఎందుకు చర్యలు తీసుకోలేదు? దురదృష్టం ఏంటి అంటే అండి, ఇప్పుడు గత ప్రభుత్వంలో చేసినటువంటి పనులకి అధికారుల పైన చర్యలు తీసుకోవటం మొదలు పెడితే అసలు రాష్ట్రంలో ఒక అధికారి కూడా ఉన్నాడండి. రైట్. అన్ని రకాలైనటువంటి తప్పులు చెయ్యకూడని తప్పులు. ఇంకా దారుణం ఏంటంటే అండి, ఈయన చేసే ప్రతి తప్పును కూడా అధికారం మొత్తం కూడా ఆయన సొంత వాళ్ళతో చేపించారు. తప్పులు మొత్తం మాత్రం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో తప్పులు చేపించి ఇప్పుడు ఆ అధికారులు ఎంత ఇబ్బంది పడుతున్నారు? కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. వారిని ఆ విధమైనటువంటి తప్పులు చేపించినటువంటి ఆ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఈ అధికారులు పడుతున్నటువంటి ప్రతి ఇబ్బంది కారణం కూడా జగన్మోహన్ రెడ్డి గారే. రైట్ సార్, రైట్, ఓకే, రైట్. సుజాత గారు నమస్కారం. నమస్తే అండి. సుజాత గారు ఏం చెప్తారంటే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఏం చేయాలనే ఆలోచన ఒకవైపు, ఇంకోవైపు మీ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకసారి సందర్శించే ప్రయత్నం చేశారు, అప్పుడు అడ్డుకున్నారు. ఆ తర్వాత పదవిలోకి అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వెళ్ళి